కొంత జీవితానికి వ్యతిరేకంగా, సంతోషానికి వ్యతిరేకంగా, మనోబలానికి వ్యతిరేకంగా, మనోస్థిరత్వానికి వ్యతిరేకంగా మన మనసు ఉన్నది అని గ్రహించినప్పుడు, ఎరుక కలిగినప్పుడు అక్కడి నుంచి మనం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా దాన్ని మనం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్నటువంటి ఆ నెగెటివ్‌నెస్ ఏదైతే ఉందో, వ్యతిరేకత ఏదైతే ఉందో, దాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అదుపు చెయ్యని పక్షంలో అది క్రమక్రమంగా ఉధృతమయ్యే అవకాశం, పెరిగిపోయే అవకాశం ఉంది. మనసంతా ఆక్రమించే అవకాశం ఉంది. మనసంతా ఆక్రమించేస్తుంది. చివరికి అదే మనసు అనే సామ్రాజ్యానికి ఒక రాజులాగా, ఒక రాణిలాగా ఏలే అవకాశం కూడా ఉంటుంది. అంటే దానికి లొంగిపోయే పరిస్థితి వస్తుంది ఫైనల్‌గా. అది గీటు దాటకుండా ఆ పరిధిలోనే ఉండి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మన మనసుని మనమే వ్యతిరేకంగా మలుచుకునే పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే మన మనసే కదా అని అది చెప్పినట్టు మనం చేస్తూ, ఆచరిస్తూ, దాని పరిధిలో జీవిస్తూ, అంతకు మించి ఏమీ చేయలేమనే ఒక అది కూడా మనసే కలిగిస్తుంది. ఆ విధమైనటువంటి వ్యతిరేకతతో కొనసాగడం అనేది జీవితాన్ని మరింత ఇబ్బందికరం చేస్తూ పోతుంది. పెరుగుతున్న కొద్దీ ఇబ్బందికరం అయిపోతుంది. మన మనసు మనకు అనుకూలంగా మలుచుకోవడం అనేది పక్కన పెడితే, ఆ వ్యతిరేకత కొనసాగుతూ మనల్ని మనసంతా ఆక్రమించి దుఃఖపూరితం చేయొచ్చు. అంచేత మన మనసుని మనం అనుకూలంగా మనం మార్చుకొని తీరాలి. దానికి మనం కారణం కాకూడదు. అంటే మన మనసు వ్యతిరేకంగా మారడానికి మనం కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ కారకూడదు అనే నిర్ణయం మనం ముందు తీసుకోవాలి. తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అది పెరిగిపోతూ ముందు మనసుని తర్వాత శరీరాన్ని ఆక్రమిస్తుంది. నువ్వు నచ్చని పరిస్థితి వచ్చేస్తుంది. నువ్వంటే నీకు ఇష్టం లేని పరిస్థితి వస్తుంది. నిన్ను నువ్వు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. నీ జీవితాన్ని ఏడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా మన మనసు మనకు వ్యతిరేకం కాకుండా మనము అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దానికి ఆ వ్యతిరేకతని పెంచే ఏ విషయాన్ని కూడా మనం మనసులోకి చొప్పించకూడదు. ఒకవేళ ముందే ఉన్నట్లయితే వాటిని బయటికి తీసి పడేయాలి. చెత్త ఏదైతే ఇంట్లో ఉన్నట్లయితే బయట ఎలా పారేస్తామో, అలాగే చెత్త ఆలోచనలు, చెత్త విషయాలు మన మనసులో ఆల్రెడీ చొప్పించబడి ఉంటే వాటిని కనిపెట్టి ముందు బయటికి తోసేయాలి. మనసు నుంచి బయటికి తోసేయాలి. అది మన ఇష్టం. మన మనసా ఎవరు బలవంతులు అంటే మనమే బలవంతులం. మనం బలవంతులని అనుకోనప్పుడు మనసే బలంగా ఉంటుంది. అది చెప్పినట్టే వినాల్సి వస్తుంది. దాని పరిధిలోనే బతకాల్సి వస్తుంది. అది చెప్పినట్టుగా మనం బతుకుతున్న కొద్దీ అందులో వ్యతిరేకత కొద్దిగా ఉన్నది కాస్త పెరుగుతూ పోతుంది. అది ఆచరిస్తున్నాం కదా మరి. దాన్ని మనం అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం, వింటున్నాం. అంచేత పెరిగిపోతూ ఉంటుంది ఆ వ్యతిరేకత. ఆ వ్యతిరేకత పెరగడానికి మనం కారణం కాకూడదు. దాన్ని అదుపు చేయడానికి మనం చర్యలు తీసుకోవాలి. ఈ వ్యతిరేకత అనేక కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణ పరిస్థితుల్లో ఆచారాలుంటాయి, సాంప్రదాయాలుంటాయి. పెరుగుదలలో అనేక విషయాలు, భయాలుంటాయి, చాదస్తాలుంటాయి, అతి జాగ్రత్తలుంటాయి, అతి ప్రవర్తనలుంటాయి. ఇవన్నీ కూడా మనసు నిర్మాణం ఒక జీవనగతి వ్యతిరేకమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఏర్పడడం జరుగుతుంది. వీటి నుంచి పుట్టే భయాలు, వీటి నుంచి పుట్టే ఫోబియాలు, వీటి నుంచి పుట్టే అనేకమైనటువంటి అనుమానాలు, శంకలు, భయాలు ఇవన్నీ కూడా మనసంతా ఆక్రమించుకుని ప్రతిక్షణం వ్యతిరేకతను ఉధృతం చేస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అంటే మనకు ఆస్తులు లేకపోవడం, లేదంటే సంపాదించకపోవడం ఇది కాదు. ఇవన్నీ ఉంటాయి. సంపదలుంటాయి, ఆస్తులుంటాయి. కానీ మన మనసే మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది చాలా విచిత్రమైన పరిస్థితి.
దుఃఖపూరితం అవుతూ ఉంటాం. మనం దుఃఖం కావడానికి బయట ఏమీ కనిపించదు మనకి. బయట నుంచి ఏ విధమైనటువంటి కారణం కనిపించదు. మన మనసే కారణం అవుతుంది. దానికి ఆ కారణానికి, ఆ వ్యతిరేకతకి మన మనసే మనకే వ్యతిరేకం కావడానికి మనం కారణం అయినప్పుడు మరింత దుఃఖం వస్తుంది. వాటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేసుకు తీరాలి గూడా. వాటికి అనుమానాలు ఉన్నట్లయితే విశ్లేషించాలి. వాటిని పటాపంచలు చేయాలి. శంకలుంటే వదులుచుకోవాలి. భయాలుంటే వదులుచుకోవాలి. ఆ భయం ఎందుకు ఏమిటనేది వదులుచుకోవాలి. భయం పునాదిగా చేసే ఏ నిర్ణయం గాని, ఏ ఆలోచన గాని సుఖాన్నివ్వదు. దుఃఖాన్నే ఇస్తుంది, బాధనే ఇస్తుంది, చింతనే ఇస్తుంది. ధైర్యంతో ఆలోచన చేయాలి. ధైర్య సాహసే లక్ష్మి అని గూడా ఉన్నది మనకి సామెత. ధైర్యంగా ముందుకెళ్తేనే విజయం లభిస్తుంది. ఆనందం లభిస్తుంది. సుఖం లభిస్తుంది. మన పిరికితనం, భయం, అనుమానం, శంక, చంచలత్వం, బలహీనత ఇవన్నీ మనసులో ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని ఊడ్చిపారేయకపోతే మన ఆలోచనలకి అక్కడి నుంచే పుట్టుకొస్తాయి. ప్రతి దానికి వాటి నుంచే పుట్టుకొస్తాయి. అవే మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటాయి. అవే అనుమానాలు పుట్టిస్తుంటాయి. అవే సందేహాలు పుట్టిస్తుంటాయి. అవే శంకలు పుట్టిస్తూ ఉంటాయి. ప్రతి క్షణం అనుమానమే. ఓసీడీ లాంటి మానసికమైనటువంటి రోగాలకు కూడా మనల్ని తీసుకెళ్ళిపోయే అవకాశం మనసుకున్నది. మనం దాన్ని అదుపు చేయలేకపోతే. ఎలాగైతే ఒక భూమిని వ్యవసాయం చేస్తూ ఉంటే మన మనుషుల్ని బతికించడానికి ఆహారం పుడుతుందో, మనసుని గూడా మనం వ్యవసాయం చేయకపోతే, వ్యవసాయం చేస్తే మంచి పుడితే, వ్యవసాయం చేయకపోతే ఎందుకు పనికిరాని పిచ్చి మొక్కలు, విషపూరితమైన మొక్కలు, విష జంతువులు, విషక్రిములు చేరే అవకాశం ఉంటుంది. మనసు కూడా అంతే. దాని మానాన దాన్ని వదిలేసి అక్కడే మనం జీవించాలంటే ఒక భూమి ఉంది. ఆ భూమిని దాన్ని వదిలేసి ఒక వ్యవసాయ భూమే ఉంది. వదిలేసి అక్కడే దానిలోనే ఒక నివాసం ఉందామని చెప్పి కూర్చొని ఏమీ చేయకుండా కూర్చుంటే, వ్యవసాయం చేయకుండా ఉంటే, దాన్ని చదును చేయకుండా ఉంటే, ఎరువు వేయకుండా ఉంటే, చీడ పడితే మందు వేయకుండా ఉంటే, అది అడవిలా మారిపోతుంది. ఇంకా అడవిలో అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక్కడ ఈ బంజరు భూమిలో పిచ్చి మొక్కలు, ఎందుకు పనికిరాని మొక్కలు, విషక్రిములు చేరతాయి, విషజీవులు చేరతాయి. ఈ మనసులో కూడా విషమైన ఆలోచన, విషమైనటువంటి ఇవన్నీ చేరి మనసుని కలుషితం చేస్తే మనిషికి అశాంతిని సృష్టిస్తాయి. కాబట్టి మన మనసు మనకి వ్యతిరేకంగా కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరికి వాళ్ళ మీదే ఉంది. అది అశ్రద్ధ చేస్తే అశాంతి తప్పదు. దాని వ్యతిరేక కారణమైన ఏ అంశాలు అడ్డొస్తున్నాయో వాటన్నిటిని ఊడ్చిపారేయాలి, తీసిపారేయాలి, పటాపంచలు చేసి పారేయాలి. వాటిని నాశనం చేసి తీరాల్సిందే. అనుమానం ఉంటే అనుమానానికి సంబంధించి బాధను వదులుచుకోవాలి. సందేహం ఉంటే సందేహాలకు సంబంధించి తీర్చుకోవాలి. శంకలుంటే శంకలకు సంబంధించి తీర్చుకోవాలి. ఏదైనా విషయం ముందు వెనకలాడడం ఉంటే దాన్ని తొలగించుకోవాలి. నిపుణులైన వ్యక్తిని కలుసుకోవాలి. సాహిత్యం చదవాలి, పుస్తకాలు చదవాలి. దేనికి సంబంధించిన సందేహం వస్తే దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవాలి. నైపుణ్యం ఉన్న వ్యక్తుల్ని కలవాలి. పుస్తకాలు చదవాలి. వాటికి సంబంధించిన అనుమానాలు తీర్చుకోవాలి, సందేహాలు తీర్చుకోవాలి. మనసుని బలోపేతం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఉదాసీన వైఖరి వదిలేయాలి. నాకెందుకులే, నీ జీవితాన్ని నువ్వే పక్కన పెడితే ఇంకా అశాంతి కాకపోతే ఇంకేం మిగులుతుంది? వచ్చిన ప్రతి అనుమానాన్ని, శంకని తీర్చుకోవాలి. మనసుని బలోపేతం చేసుకుంటూ ఉండాలి. అక్కడ వ్యవసాయం జరుగుతూ ఉండాలి మనసులో. నిరంతరం అక్కడ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. అలా వదిలేస్తే అక్కడ పిచ్చి మొక్కలు, పిచ్చి ఆలోచనలు వేస్తాయి. అవే రాజ్యం వెళ్తాయి. ఎందుకు పనికి రాకుండా ల్యాండింగ్ చేసినట్టుగా ఇవి కూడా మనసుని ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. అశాంతి పాలు చేస్తాయి. దుఃఖమే మిగులుస్తాయి. అంచేత మన మనసు వ్యతిరేకత అది మనకి తెలియకుండానే మన బాల్యంలో పుట్టినట్లయితే అది తొలగించుకోవాల్సిన బాధ్యత మనదే. దానికి సంబంధించి కృషి చేయవలసిందే, వ్యవసాయం చేయవలసిందే, కలుపు మొక్కల్ని పీకేయవలసిందే, పిచ్చి మొక్కల్ని పీకేయవలసిందే. లేకపోతే విషజీవులు, విషక్రిములు చేరినట్టుగానే విషకరమైన ఆలోచనలు, విషపు బుద్ధులు ఇవన్నీ కూడా చేరే అవకాశం ఉంది. చేరి మనిషిని అశాంతి పాలు చేస్తాయి, దుఃఖం పాలు చేస్తాయి. అనుమానాలు, శంకలు, భయాలు, పిరికితనం, ఒంటరితనం, ఏకాకితనం, ఎవరూ లేరనే భావన, ఇంకా ఒకటి కాదు 100 నెగిటివ్ భావనలు అక్కడ చేరతాయి. అంచేత నిరంతరం కూడా మనసును వ్యవసాయం చేస్తూ ఉండాలి.
అక్కడ కలుపు మొక్కలు పీకేస్తూ ఉండాలి. ఏమన్నా చేరితే అక్కడ ఆహ్, వ్యవసాయంలో మనం మందులు కొట్టినట్టుగా మందులు కొట్టి ఆ పిచ్చి ఆలోచనలు ఏరిపారేయాలి. వ్యతిరేకత ఏర్పడిన వెంటనే అది గుర్తిస్తే మనం పీకి అవతల పడేయాలి. దానికి మందు వేసేయాలి. దాన్ని నాశనం చేసి తీరవలసిందే. అంచేత మనలో ఉన్న వ్యతిరేకతకి, మనలో ఉన్న మన దుఃఖం పాలు చేస్తున్నటువంటి ఆలోచనలకి, వాటన్నిటిని స్వయంగా పూనుకుని మనమే వాటిని తీసి పారేయాలి, నాశనం చేసేయాలి. మంచి ఆలోచనలు మనం డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా చేయకపోతే మన మనసు మన వ్యతిరేకతను మనమే కారణమైతే అనంతమైనటువంటి దుఃఖం మనకు కలుగుతుంది. నిత్య విచారంలో బతకాల్సిన పరిస్థితొస్తుంది. అలా కాకుండా మన మనసుని నిత్య నూతనం చేసుకుంటూ అక్కడేదన్నా అపకారం కలిగించే ఆలోచనలు మనం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. వాటికి సంబంధించిన సందేహాలుంటే తీర్చుకోవాలి. నిపుణులైన వ్యక్తిని కలుసుకోవాలి. సాహిత్యం చదవాలి. పుస్తకాలు చదవాలి. అందులో ఎవరైతే మన ముందున్నారో వాళ్ళని కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఒక కృషిని మొదలుపెడితే ఆ కృషికి సంబంధించిన వ్యక్తులు కలుస్తారు. ప్రకృతి సహకరిస్తుంది. నీకు కావాల్సిన మనసు ఉంటే మార్గం దొరుకుతుందని ఒక్క మాట చాలసలు. నీకు దాని నుంచి ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలి. ఆ వ్యతిరేకత పెంచడానికి నేను కారణం కాకూడదని నువ్వు అనుకున్నట్లయితే దానికి సంబంధించిన ఆలోచనలే పుడతాయి. మనసుకి ఆసక్తి గూడా ఉంది. ఒక భూమికి ఎలాగైతే నువ్వు చదును చేసి వ్యవసాయం చేస్తే మంచి పంట పండుతుందో, ఆహార పంట పండుతుందో, వదిలేస్తే అలాగే పిచ్చి మొక్కలు అక్కడే పుడతాయి. రెంటికి అదే కారణం. అదే భూమి అవుతుంది. అంచేత మనసుని గూడా ఒక వ్యవసాయ భూమిగా భావించి నిరంతరం వ్యవసాయం చేస్తూ, వ్యవసాయంలో ఏం చేస్తామో అన్నీ చేస్తున్నట్లయితే మన సొంతం అవుతుంది. మనకి వ్యతిరేకంగా అది ఉండకుండా, అది బాగా ఉండేట్టు మనం కారణమైతే, ఆ ఆనందం, ఆ సంతోషం జీవితాంతం కొనసాగుతుంది.